హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతి వెళ్ళిందనమాట. అండ్ స్పెషల్లీ సుబతం ఎంట్రీ. అండ్ చాలామందికి తెలీదు ఇది ఒకటి ఉంది అక్కడ, పిల్లల్ని తీసుకొని ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి. మేము వెళ్ళాలి అని డిసైడ్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే నాకు అసలు ఎక్కడ దొరకలేదు. అంత ఆఫ్ నాలెడ్జ్తోనే మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ నేనైతే ఆల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, స్టెప్ బై స్టెప్. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మా జర్నీ ఎట్లా సాగింది మా జున్ను గారితో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ట్రావెలింగ్. మనకు చాలా వేస్ ఉన్నాయి తిరుపతి వెళ్ళడానికి. మేము చూస్ చేసుకుంది అయితే ట్రైన్, దట్టు థర్డ్ ఏసీ చూస్ చేసుకున్నాం ఎందుకంటే జున్ను కోసం. సో ఫస్ట్ మేమైతే నైట్ ట్రైన్ అనమాట, పద్మావతి ఎక్స్ప్రెస్. సో నేను డిన్నర్ ప్యాక్ చేసుకున్నాను అండ్ జున్ను కోసం కొన్ని ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేసుకున్నాను. అండ్ మెయిన్ మనం క్యారీ చేయాల్సింది 2 థింగ్స్, బేబీ ఫుడ్ అండ్ బేబీ మెడిసిన్. ఇవైతే కంపల్సరీ. మనకి ఏ టైంలో వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలియదు కదా. సో మెయిన్ మెడిసిన్ అనేది కంపల్సరీ క్యారీ చేసుకోవాలి. అండ్ ఫుడ్, మనకి అక్కడ ఫుడ్ వాళ్ళకి పడవచ్చు పడకపోవచ్చు. సో మ్యాండేటరీ ఫుడ్, ఎమర్జెన్సీ ఫుడ్ అయితే మనం దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఈ 2 మెయిన్ థింగ్స్. జున్ను అయితే ఇష్టంగా డేట్స్ తింటుంది. సో నేను అవి కూడా చిన్న చిన్న పీసెస్ చేసి బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. అండ్ కొన్ని బిస్కెట్స్, వాటర్. సో 1 ఇయరే కాబట్టి ఫీడింగ్ ఉంటుంది ఎవరికైనా. సో జున్ను కూడా ఫీడింగ్లో ఉండే. అండ్ నేను ఫామ్లో కూడా యూజ్ చేస్తూ ఉండే. అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను నేను. అండ్ మెయిన్లీ మాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయింది అక్కడ. అండ్ వాళ్ళ బాబుకి పుట్టు వెంట్రుకలు తీపేయడానికి వాళ్ళు వెళ్తున్నారనమాట. అండ్ వాళ్ళు మేము కలిసి అయితే మంచిగా ముచ్చట్లు పెట్టుకొని నైట్ అంతా హ్యాపీగా పడుకున్నాం. అండ్ మార్నింగ్ కొంచెం ట్రైన్ డిలే ఉండే. సో మేము ఆల్మోస్ట్ 10:30, 11 అట్లా అయిపోయింది మేము దిగేసరికి. అండ్ టిఫిన్ అయితే చేసాము, వాళ్ళు మేము ఫస్ట్. ఇక టిఫిన్ చేసేసిన తర్వాత మేమైతే ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. పైనకి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో మేము ప్రైవేట్ వెహికల్స్ చూస్ చేసుకున్నాం, మమ్మల్ని డైరెక్ట్ ఇక్కడ దింపేయాలి అని మాట్లాడేసుకొని. అండ్ వాళ్ళు మేము 2 ఫ్యామిలీస్ కలిసి మాట్లాడుకున్నాం. అండ్ ఇంకొందరు కూడా ఎక్కారనమాట. అండ్ ఫస్ట్ అయితే చెకింగ్ ఉంది. చెకింగ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది వెళ్ళే రూట్లోనే. అండ్ ఇదంతా కంప్లీట్ చేసుకుని అయితే మేము పైకి వెళ్ళాము. అండ్ మాతో వచ్చిన వాళ్ళకి టికెట్స్ బుక్ అయి ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళకి సుబతం ఎంట్రీ ఉందని తెలియదు అనమాట. సో వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇది ఉంది, ఇట్లా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి. సో వాళ్ళ నెక్స్ట్ డే ఉండే అనమాట. సో వాళ్ళు కూడా మాతో పాటే వచ్చారు, కంప్లీట్గా దర్శనం వరకు మాతోనే ఉన్నారనమాట. వెళ్ళే దారి, ఆ రూట్స్ అంతా చాలా గ్రీనరీగా ఉన్నాయన్నమాట. మేము ఫెబ్లో వెళ్ళాం, బట్ ఇంకా రెయినీ సీజన్లో అయితే ఎంత బాగుంటుందో లొకేషన్ అని అనిపించింది. చాలా గ్రీనరీగా ఉంది అంతా. మాకు పరిచయమైన ఫ్యామిలీని పరిచయం చేయలేదు కదా, రాహుల్ అన్న, శ్రవంతి అండ్ అర్జున్ బాబు. చాలా క్యూట్ ఫ్యామిలీ. 1 డేలోనే చాలా క్లోజ్ అయిపోయారు వాళ్ళు. ఫస్ట్ మనం కొండపైకి వెళ్ళగానే ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ కళ్యాణకట్ట. ఇక్కడికి వెళ్ళేసి నార్మల్గా వెంట్రుకలు ఇవ్వాలన్నా, పుట్టు వెంట్రుకలు ఇవ్వాలన్నా ఇక్కడే అన్నమాట. అండ్ ఇక్కడ టోకెన్స్ ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవి తీసేసుకొని మనం వెంట్రుకల ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనకి ఫ్రెష్ అవ్వడానికి అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి అండ్ లాకర్స్ కూడా ఉంటాయి అన్నమాట. మన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని అక్కడే రెడీ అయిపోయి మనం దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఎవరికైతే రూమ్స్ అవైలబుల్ ఉండవో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. మాకు అప్పుడు తెలీదు లాకర్స్ ఉంది అనంతా నేను అబ్జర్వ్ చేయలేదు. సో మేము బ్యాగ్స్ పట్టుకొని మళ్ళీ దర్శనం దగ్గరికి వెళ్ళామన్నమాట. దర్శనం అయిన తర్వాత రూమ్ తీసుకుందామని చెప్పేసి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సుబతం ఎంట్రీ. ఇందులో దీని ద్వారా ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే ఎన్ఆర్ఐస్, సీనియర్ సిటిజన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అండ్ పేరెంట్స్ విత్ ఇన్ఫాంట్స్, ఎవరైతే 1 ఇయర్ లోపు కిడ్ ఉంటారో వాళ్ళకి. అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి కూడా ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అన్ని డిఫరెన్స్ ఉంటాయి, వాళ్ళ ఐడి ప్రూఫ్స్తో వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ నేను పిల్లలతో ఎలా వెళ్ళాలనే చెప్తున్నా కాబట్టి. సో ఫస్ట్ కిడ్ ఎవరైతే 1 ఇయర్ లోపు ఉంటారో ఆ కిడ్ ద్వారా 2 పేరెంట్స్ అండ్ వాళ్ళకి ఎవరైనా సిబ్లింగ్స్ 12 ఇయర్స్ లోపు ఉంటారో వాళ్ళని అలో చేస్తారనమాట. గ్రాండ్ పేరెంట్స్ని అస్సలు అలో చేయరు. అండ్ సిబ్లింగ్స్కి కూడా 12 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ దీనికి మనకి ఏవైతే సర్టిఫికేట్స్ కావాలి అని అంటే పేరెంట్స్వి ఆధార్ కార్డ్స్ కావాలి అండ్ బేబీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవి ఒరిజినల్స్ క్యారీ చేయండి. ఒక కాపీ జీరాక్స్ కూడా పెట్టుకోండి. మమ్మల్ని అయితే జీరాక్స్ ఏం అడగలేదు, అన్ని ఒరిజినల్స్ చెక్ చేసి లోపలికి పంపించారనమాట. అండ్ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా పెట్టేసుకోండి. అవి చెక్ చేసి మీకు ఈజీగా లోపలికి పంపించేస్తారు. అండ్ మనకి ఇది బుక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు, ఆఫ్లైన్ బుకింగ్ అవసరం లేదు. మనం డైరెక్ట్ లోపలికి వెళ్తే వాళ్ళే టికెట్ ఇచ్చి పంపిస్తారు. అండ్ ఈ లొకేషన్ ఎవరిని అడిగినా చెప్తారు సుబతం ఎంట్రీ అంటే.
ఈజీ వే. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది ఇది. ఒకవేళ బర్త్డే అయిపోయినాక 1-2 డేస్లో కూడా వాళ్ళు అలౌ చేస్తారంట. బట్ మనం చెప్పలేము, అక్కడ ఉండే పర్సన్ బట్టి ఉంటుందేమో మేబీ. సో మీరు కరెక్ట్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మేము కూడా నాకు ఆ ఇన్ఫర్మేషన్ లేక జున్ను బర్త్డే ముందు రోజే మేము దర్శనం అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా నేను మిస్ అయ్యి ఉంటే. సో మీకు ఏమన్నా లగేజ్ ఉన్నా, ఫోన్స్ ఉన్నా అన్నీ అక్కడ పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉంటాయి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు, అది మనం క్యారీ చేస్తే సరిపోద్ది. మన థింగ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలి సర్టిఫికేట్స్ తీసుకొని. సో ఆ సర్టిఫికేట్స్ చెక్ చేసి వాళ్ళు మళ్ళీ లోపలికి పంపిస్తే అక్కడ టికెట్ ఇస్తారు. టికెట్ దగ్గర కూడా మళ్ళీ రీచెక్ చేస్తారు అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా, అండ్ మనల్ని ఫోటో కూడా తీసుకుంటారు. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, దర్శనం చేసుకున్న 3 months వరకు మనం మళ్ళీ ఫ్రీ దర్శనం చేసుకోవడానికి ఉండదు. ఆఫ్టర్ 3 months మనం మళ్ళీ బేబీతో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. అండ్ అన్నీ చెక్ చేసి కంపార్ట్మెంట్కి అయితే పంపించేస్తారనమాట. సో ఇక్కడ నుండి మనకి 1 hour టైం పడుతుంది దర్శనానికి మ్యాక్స్. అంతే, లేదు రష్ ఎక్కువ ఉందంటే 2 hours, అంతకు మించి మాత్రం పట్టదు. ఎందుకంటే మనం వెళ్ళేది లాస్ట్ కంపార్ట్మెంట్కి కాబట్టి. సో మాకైతే 1 hour టైం పట్టింది. అండ్ చాలా బాగా జరిగింది. జున్ను కూడా అస్సలు ఏడవలేదు, చాలా మంచిగా ఉంది. అండ్ అర్జున్ అంటే మాతో వచ్చారన్న కదా ఫ్యామిలీ, సో వాళ్ళ బాబు, ఆ బాబు కూడా చాలా బాగున్నాడు. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు బేబీ ఫుడ్ అలౌ చేస్తారు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. బేబీ డైపర్స్ అయినా, ఫుడ్ అయినా, మెడిసిన్ అయినా. నేను ఫుడ్, డైపర్స్ అండ్ మెడిసిన్, వాటర్ ఇవన్నీ తీసుకెళ్ళాను, వాళ్ళు అలౌ చేశారు. అండ్ చెప్పాను కదా, మాకు అక్కడ లాకర్ ఆప్షన్ ఉందని తెలియక లగేజ్ అంతా క్యారీ చేసాం మేము. సో అది మళ్ళీ తీసుకున్నాం అనమాట. అండ్ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపు టైం అక్కడే స్పెండ్ చేసాం, ఎందుకంటే లోపల మనం ఎక్కువ టైం ఉండలేము కదా. సో బయటకు వచ్చేసి అయితే చాలా టైం మేము అక్కడే ఉన్నామంట. సో ఆల్మోస్ట్ మేము 4కి లోపలికి వెళ్ళాము. దర్శనం అయిపోయేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. అండ్ బయటకు వచ్చేసరికి 5:30 అట్లా అయిందనమాట. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 hour అంతా గుడి ముందు అలానే ఉన్నాం. అక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారనమాట. జున్ను వాళ్ళు అందరూ ఆడుకుంటూనే ఉన్నారు అక్కడ. చాలా టైం స్పెండ్ చేసాం. అండ్ మీకు ఎవరికైనా ఇలా ఎక్స్పీరియన్స్ అయిందా ఎందుకో తెలియదు, కానీ దేవుడి దర్శనం అవ్వంగానే నాకు చాలా కళ్ళకి వాటర్ వచ్చేసినాయి, ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. అండ్ నేను ఎవరికి చెప్పలేదు, నాకు అర్థం కూడా కాలేదు అట్లా ఎందుకైందని చెప్పేసి. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందా నాతో కామెంట్స్లో చెప్పండి. ఫొటోస్, వీడియోస్ అయితే తీసేసుకున్నాం మేము. అండ్ అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ తప్పితే ఏమీ తినలేదు ఇంకా. సో లంచ్ కూడా స్కిప్ అయిపోయింది. సో వెంగమమ్మ అన్నప్రసాదన కేంద్రం ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాం మేము. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే, ఫుడ్కి మనం బాధపడాల్సిన అవసరమే ఉండదు. అన్నదాన కేంద్రాలు ఉంటాయి, చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టేసి వాళ్ళే ప్రసాదం ఇస్తూ ఉంటారు. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మేము అసలు బయట ఫుడ్ ఏమీ తీసుకోలేదు, అన్నీ అన్నప్రసాదాలు కేంద్రాలు ఇక్కడనే తిన్నామన్నమాట. అండ్ జున్ను కూడా నేను అక్కడే తినిపించాను. ఫుడ్ పెట్టే దగ్గర కూడా చాలా క్లీన్గా, నీట్గా ఉంచుతున్నారు వాళ్ళు. ఇది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మేము ఫుడ్ తినేసుకొని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. సో రాహుల్ అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా మేమే ముగ్గురం. అండ్ పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, బ్యాగ్స్ తీసుకొని మేము దర్శనానికి వెళ్ళడం. సో ఆ బ్యాగ్స్ పట్టుకొని అంతా తిరిగామన్నమాట. అండ్ ఫైనల్గా మాకు రూమ్ దొరకలేదు. సేమ్ మళ్ళీ కళ్యాణ కట్టకు వచ్చేసి లాకర్ అయితే తీసుకున్నాం మేము. అక్కడే ఫ్రెష్ అయిపోయి నేనైతే పోహా తీసుకెళ్ళాను, అది తినేసి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. సో చాలా టైం స్పెండ్ చేసాం, మళ్ళీ గుడి దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. అండ్ మీకు సుబతం ఎంట్రీ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి, లేదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి, నేను పక్కా రిప్లై ఇస్తాను మీకు. అండ్ నెక్స్ట్ డే జున్ను బర్త్డే, ఆ రోజు మేము ఏం చేసాము, అండ్ తిరుపతిలో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని అన్నీ డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.